యొక్క సింహాసనాన్ని నిత్యంగా స్థిరపరచాలి అనుకున్నాడు దేవుడు. కానీ మాట వినటం లేదు. మొదటిసారి మాట వినకుండా తప్పిపోయినాడు, మళ్ళీ సమర్థించుకుంటున్నాడు. రెండో మారు కూడా అలాగే జరిగింది. శత్రువులను చంపాలని అన్నప్పుడు శత్రువులందరినీ పూర్తిగా చంపకుండా శత్రు రాజును ప్రాణంతో తీసుకొని వచ్చినాడు సౌలు రాజు. అక్కడ కూడా మళ్ళీ తను సమర్థించుకుంటున్నాడు. లేదు సమూయేలు, నేను దేవుడు చెప్పిన పనెల్లా చేసినాను, దేవుడు చెప్పింది చెప్పినట్టే చేసినాను అని చెప్పేసి మళ్ళీ తిరిగి తను సమర్థించుకుంటున్నాడు. తప్పు ఒప్పుకునే మనసు సౌలు రాజు దగ్గర లేదు. ఫస్ట్ ఏమో ధర్మశాస్త్రం వినబడకుండా తన చెవిని తొలగించుకున్నాడు, తన ఇష్టం జరిగించుకున్నాడు. సరే, మిస్టేక్ జరిగిపోయింది, మరి అప్పటికైనా తన తప్పును ఒప్పుకోవాల్సింది. కానీ తప్పు ఒప్పుకునే తత్వము సౌలు రాజు దగ్గర లేదు. కాబట్టి దేవుడు ఇక బాధపడి అతని చేతి నుంచి రాజ్యాన్ని, అధికారాన్ని, స్థాయిని, హోదాను దేవుడు తొలగించినాడు. మనం ఎంత మాత్రము సౌలు రాజు వలె ఉండకుందుము గాక. మన స్థాయి, స్థానము, మన ఘనత, గౌరవం దేవుడే స్వయంగా తీసేసే విధంగా మనము ఏమాత్రం దిగజారిన కార్యములు చెయ్యకుందుము గాక.